రీసెంట్ గా ఒక అమ్మాయి ఆమె 30s లో ఉంటుంది, బెంగళూరు ఆంటర్ప్రెన్యూర్ అంట. ఆమె ఏమని చెప్తుందంటే ఆమెకి లవ్ అని చెప్పి డేటింగ్ చేస్తున్నారంట ఇద్దరు. కానీ ఎమోషనల్ గా ఎప్పుడైతే అతని హెల్ప్ కావాలో ఆయన లేడంట. అండ్ రెంట్ అనేది ఈమె కడతా ఉండేదంట. రెంట్ స్ప్లిట్ చేసుకుందామంటే ఒప్పుకునేవాడు కాదంట. ఏం చేస్తాను ఈక్వల్ గా, లైక్ హెల్పింగ్ కావాలంటే కుక్కని బయటకు వాకింగ్ తీసుకెళ్తామో లేదంటే ఎప్పుడైనా వండటమో ఇలా షేర్ చేసుకుంటాడే కానీ పనులు కూడా ఏం షేర్ చేసుకునే వాళ్ళు కాదు అని ఏమో ఒక ఆమె చెప్తుంది. అదే విధంగా చాలా మంది అబ్బాయిలకు కూడా అమ్మాయిలు ఇలాగే రెంట్ కట్టించుకుంటాం, ఇద్దరు డేటింగ్ ఉంటూ తర్వాత పెళ్లి అని చెప్పి వెళ్ళిపోవటం, లేదంటే ఏదైనా గొడవ విడిపోవటం, ఉన్నంత కాలం మాత్రము డబ్బులు షేర్ చేసుకోకుండా ఉండటము. ఇలాగా ఆబ్వియస్లీ లవర్ అని చెప్తే లైక్ అబ్బాయి అయినా మొత్తం చూసుకుంటాడు, లేకపోతే అమ్మాయి అయినా మొత్తం చూసుకుంటుంది. ఒకళ్ళకి తక్కువ జీతం వస్తున్నా లేకపోతే ఇంకొకరు చదువుకుంటున్నా. కానీ దీంతో బాగా పెరిగిపోతుంది అంటున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే మేజర్ గా చెప్తుంది ఇంటి రెంట్స్ పెరగటం వల్ల అండ్ లోన్లీనెస్ గా ఉండటం వల్ల. ఇల్లు ఎవరైనా కొనుక్కున్నా కానీ ఒక్కళ్లే ఉంటున్నారు అంటే కనుక ఈ రెండు మేజర్ రీజన్స్ ఆపోజిట్ జెండర్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. అదే విధంగా ఎవరైనా మోసం చేస్తుంటే మోసపోతున్నారు కూడా.